అరుణాచల శివ భక్తి యాత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని 10 మందికి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ముల్బాగల్ సమీపంలో ఉన్న కోలార్ పోయే మార్గంలో హైవే నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరూపాక్ష క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ క్షేత్రంలో గర్భాలయంలో 2 శివలింగాలు ఉంటాయి. వెనక పక్క ఉండే శివలింగం వచ్చేసి అత్రి మహాముని చేత స్థాపించబడిన మార్గదిశ శివలింగం. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ మార్గదర్శకంగా వారి గమ్యాన్ని చూపించే విధంగా అత్రి మహాముని స్థాపించడం జరిగినది. రెండవ లింగం వచ్చేసి అత్రి మహాముని చేత పరమశివుడు తపశ్చేత పొందిన ఆత్మలింగం. ఇది రెండో ఆత్మలింగం. మొదటి ఆత్మలింగం గోకర్ణలో రావణాసుడికి మహాదేవుడు ఇవ్వడం జరిగింది. మొదటి ఆత్మలింగం గోకర్ణంలోనూ, రెండో ఆత్మలింగం విరూపాక్ష క్షేత్రంలోనూ ఉన్నది. ఈ ఆత్మలింగం యొక్క ప్రత్యేకత ఏమంటే రోజుకి 3 రంగులు మారుతూ మనకి దర్శనమిస్తుంది. ఉదయాన్నే ఎరుపు రంగు, మధ్యాహ్నం తెల్ల రంగు, సాయంత్రం రోజ్ కలర్గా మారుతూ మనకి భక్తులకి దర్శనం ఇస్తూ జరుగుతుంది. ఈ అత్రి మహాముని చేత కృతయుగంలో స్థాపించబడి ఈ యొక్క ఆత్మలింగం త్రేతాయుగం, ద్వాపర యుగం, ప్రస్తుత కలియుగంలో కూడా ఇదే ప్రదేశంలో పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తుంది. ఆలయం చాలా శిథిలావస్థ దశలో చేరుకోవడం జరిగినది. ఈ ఆలయాన్ని ప్రభుత్వం వారు కూడా ఎక్కువగా పట్టించుకోవడం లేదు. శ్రీగ్రేడ్ దేవస్థానంగా ప్రభుత్వం వారు ప్రకటించారు. శ్రీగ్రేడ్ దేవస్థానం అంటే ఆదాయం లేని దేవస్థానాన్ని శ్రీగ్రేడ్ దేవస్థానాలు అంటారు. ఇక్కడ ఉండే ఎనర్జీస్ లెవెల్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కావున ప్రజలు ఎక్కువ సందర్శించి ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొని రావాల్సిందిగా ఈ వీడియో ద్వారా మీకు విన్నవించుకుంటూ, ఈ ఆలయం యొక్క చరిత్ర ప్రధాన అర్చకుల నుంచి మనము వివరించడం జరిగినది. ఆ వీడియో చూడవలసిందిగా లాస్ట్ వరకు విన్నవించుకుంటున్నాను. మహాశివరాత్రి రోజు ఆలయం ఎదురుగా ఉండే రావి చెట్టు మీదుగా సూర్యకిరణాలు ఆత్మలింగంపై పడే దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ వీడియో కానీ ప్రధాన అర్చకుల అనుమతితో నేను ఈ యూట్యూబ్ ఛానల్లో మీకందరికీ చూపిస్తూ జరుగుతూ ఉన్నది. కావున ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి మీ యొక్క కోరికలు తీర్చుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. ప్రధాన అర్చకుడైన కుమారస్వామి నుంచి ఆలయం యొక్క చరిత్రను తెలుసుకుంటూ, అభిషేకాలు, ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కుమారస్వామి నెంబర్ ఇస్తున్నాను. కుమారస్వామిని సంప్రదించి మీ యొక్క కోరికలన్నీ, మీ యొక్క కష్టాలని తీర్చుకునే విధంగా మీరు పాత్రలు కావాలని మనసారా ఆకాంక్షిస్తూ కుమారస్వామి యొక్క వివరణ వినండి. ధార్మిక ఇలాఖ అంటే మీకు ఎండోమెంట్ అని చెప్తారు. గవర్నమెంట్ దేవస్థానం ఇది. గవర్నమెంట్ దేవస్థానంలో వచ్చి శ్రీగ్రేడ్ దేవస్థానం. శ్రీగ్రేడ్ అంటే కొంచెం అభివృద్ధిలో తక్కువ, కొంచెం ఇన్కమ్లో తక్కువ ఉండేదాన్ని శ్రీగ్రేడ్ దేవస్థానం గుజరాత్ నుంచి వచ్చేది. ఇక్కడ దేవస్థానం పక్క విశేషం ఏమి అంటే గర్భగుడిలో 2 లింగాలు ఉన్నాయి. మీకు ఎక్కడ శివాలయానికి పోయినా కూడాను గర్భగుడిలో ఒకే ఒక లింగం ఉంటుంది. ఇక్కడ 2 లింగాలు ఉంటే కారణం ఏమప్ప అంటే ముందుండే లింగం వచ్చి మీకు ఆత్మలింగము. మీకు ఆత్మలింగం వచ్చి ప్రపంచంలో 2 జగాలను ఇచ్చిండేది. ఒకటి వచ్చి గోకర్ణలో రావణాసుడికి ఇచ్చిండే ఆత్మలింగం, ఒకటి అక్కడ. ఇక్కడ వచ్చి అత్రి మహాములకి. అత్రి మహాములు ఎవరు ఉంటే దత్తాత్రేయుడు అప్పమ్మ. దీని పేరే అత్రి క్షేత్రము అని. అత్రి మహాములు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షించింది ఆత్మలింగము. ఈ ఆత్మలింగం వచ్చి ఒక నాటికి 3 రకాలుగా కలర్ చేంజ్ అవుతుంది. దానికి సంస్కృతంలో స్పష్టంగా ఒక శ్లోకం ఉంది. ఏమి శ్లోకము అంటే ఉదయాత్రే ఘటికాయుక్తే రక్తవర్ణం కృత ప్రముష్యతే. ఉదయము అంటే పొద్దున్నే, రక్తవర్ణము అంటే ఎరుపు. అపరాన్నే స్ఫటికాయుక్తే. అపరాన్నము అంటే మధ్యాహ్నము, స్ఫటికము అంటే తెల్ల కలర్, ట్రాన్స్పరెంట్ కలర్ ఉంటారు. సాహిన్నే మధువర్ణం కృత. సాహిన్నే అంటే సాయంకాలము, మధువర్ణం అంటే తేనె కలరు. ఇట్లా ఒక నాటికి 3 రకాలుగా కలర్ చేంజ్ అయ్యేట్ల ఆత్మలింగాన్ని అత్రి మహామునులు ప్రతిష్ఠించని శ్లోకంలో వచ్చింది. మీరు అత్రి మహామునులు ఎరికెక్కపోతే
అథవా తెలిసిండే వాళ్ళు ఎవరిని అడిగకపోతే అత్రి మహామునులు వచ్చేది కృతయుగంలో, ఇది కలియుగము. అప్పటికి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. అంటే ఆ లింగానికి 3 యుగాలు గడిచిపోయి 4వ యుగం నడుస్తూ ఉంది. అందాక మీకు ఆ లింగం యాడ్ ఉంటుంది ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు పెట్టిన జగన్లో పెట్టి వాళ్ళు వెళ్ళేసింటారు. అప్పటికి వాళ్ళ కాలం ముగిసిపోయింది. ఎవరిది? అత్రి మహాముని కాలం ముగిపోయింది. కాలక్రమేణా ఆ లింగం మీద పుట్టి మోసుకొని పూర్తి ఇదంతా అడవిగా ఉంటుంది దేవస్థానం ఉండేది. అనేక కలియుగంలో కృష్ణదేవరాయలు, లంకన్న దండేశ, మాదన్న దండేశ వాళ్ళు కారణాంతరం ఎక్కడ పోయేటప్పుడు ధనివా రాత్రి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చుకుంటుంది. ఉంటే వాళ్ళకి ఒక స్వప్నం అవుతుంది. ఏమని స్వప్నం అవుతుంది అంటే, మీ ఇళ్ళ దేవుడు విరూపాక్షేషుడు పుట్లో ఉంది, తీసి దేవస్థానం కట్టండా అని. ఆ స్వప్నం కృష్ణదేవరాయలకి అయ్యేదానికి కారణం ఏమంటే, కృష్ణదేవరాయల ఇళ్ళకు దేవుడు వచ్చి విరూపాక్షేషుడు, కృతయుగంలో అత్రి మహామునికి ఇచ్చిన లింగమును విరూపాక్షేషుడు, దాన్ని ఇంకా వాళ్ళకి స్వప్నం అయ్యేది. వాళ్ళు ఇక్కడ దేవస్థానం కట్టేది. వాళ్ళు ఇక్కడ దేవస్థానం కట్టేటప్పుడు 5 దేవస్థానాలు కడతారు, పంచశక్తి అంటారు. యావదప్ప 5 దేవస్థానాలు ఉంటే గణపతి, పార్వతి, బగళాముఖి దుర్గా దేవస్థానము, మారేం దేవస్థానము, శివుని దేవస్థానం, ఇట్లా 5 దేవస్థానాలు కడతారు. ఈ 5 దేవుళ్ళ శక్తి ఎనర్జీ తీసుకొని వచ్చి ముందు నుండి ఆత్మలింగం వచ్చి కుడి భాగంలో వచ్చి ఆ బస్సు ముందు ఉన్న స్క్వేర్గా గుంత, ఆ గుంతలోకి ఈ ఎనర్జీ అంతా అక్కడికే కేంద్రీకృతమైనారు. ఎవరు? అత్రి మహాములు కృతయుగంలో. ఏమిటి కాదు దాని కారణం ఏమి అంటే, మనం సామాన్యంగా గర్భుడిలా పోయేకేయలేదు, దేవుడిని స్పర్శం చేయకేయలేదు. ఈ ఉద్దేశం ఇంకా కృతయుగంలో నా ఎనర్జీ అక్కడ పెట్టింది. మనం దాని లోపల దిగి 2 కాళ్ళు జోడించుకొని చేతులు ఇట్లు పైన కట్టుకొని ఓం నమో విరూపాక్షాయ నమః అని ఒక 5 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుంటే ఆ ముందు నుండి ఆత్మలింగం ఇంకా ఒక అద్భుతమైన ఒక ఎనర్జీ అంటే ఒక శక్తి వచ్చి మన బాడీకి కనెక్ట్ అయ్యి మనకు కొంచెం వైబ్రేషన్ అనేది ప్రాక్టికల్గా అక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఆ ఎనర్జీ పాయింట్లో ఆ వైబ్రేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశము, ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పము, ఆ ఉద్దేశ ప్రకారంగా నిర్మాణం చేసినదే ఈ 5 దేవస్థానాలు. ఆయా దేవస్థానం అభిషేకము, పూజ, మండలాభిషేకం ఇత్యాది మనం చేసుకున్నప్పుడు మన కోరిక ఏముందో దాని ప్రకారంగా ఈడేస్తుంది. ఒక మూల ఉద్దేశం ఇంకా ఈ 5 దేవస్థానం నిర్మాణం చేసినది. ఈ 5 దేవస్థానం యావదేవదప్ప అంటే ఫస్ట్ ఎత్తుకుంటే గణపతి. మీకు శాస్త్రంలో ప్రకారంగా మీకు అన్ని ప్రకారం గణపతి అంటే ఒకటే తెలుసు. కానీ శాస్త్రంలో ఉండేది 16 గణపతి, అంటే 16 గణపతులు ఉండేది. ఆ 16 గణపతిలో మహాగణపతి. ఆ మహాగణపతి ఎట్లుంటుంది అంటే, కురుడుమల వినాయకుడిని చూస్తే వీళ్ళు చూడండి మీ వెనక కమ్మంలో చూడండి, ఇది గణపతి, ఇది మహాగణపతిది. కురుడుమల వినాయకుడు ఒకటే, ఈ గణపతి ఒకటే, 2 ఒకటే. ఇది చిన్నగా ఉంది, అది పెద్దగా ఉంది. దాన్ని చూపిస్తే మనకు పెద్దగా కనబడుతుంది, ఇది చిన్నగా కనబడుతుంది. ఇది మహాగణపతిని. ఈ గణపతి దేవ విశేషం ఉంటే, మా చిన్నోళ్ళు ఎవరైనా చదువుకుండా ఉంటే చదువు మర్చిపోయేది, కానీ ఈ బుద్ధిమాంద్యము ఉంటే ఆర్టిజం అని చెప్తారు. దానికి సంబంధపట్ట ఎట్లా అంగవికలంగా ఉంటే అట్లా వాళ్ళకి విశేషంగా నిర్మాణం చేయండి. మొదలై దేవస్థానం వచ్చి గణపతి దేవస్థానం, ఆ ఎనర్జీ కూడా ఇక్కడే వచ్చేస్తుంది. రెండోది వచ్చి పార్వతమ్మ దేవస్థానం పక్కన ఉంది. ఆ పార్వతమ్మ దేవస్థానంలో వచ్చి పెళ్లి కాకుండా ఉండే ఆడబిడ్డలకి, మగ చిన్నోడికి కంకణ భాగ్యానికి దీర్ఘ సౌమంగళ అభివృద్ధి కోసం నిర్మాణం చేయాలి. దీర్ఘ సౌమంగళ అభివృద్ధి అంటే ఉండే వరకు దీర్ఘ సౌమంగళ అభివృద్ధి, కానీ భర్త ఆరోగ్యం సరి లేకుండా ఉంటే ఉండే వరకు ఆయమ్మకి దీర్ఘ సౌమంగళిగా ఉండేది ప్రార్థన చేసుకుని పార్వతీ స్వయంవరము. ఆయమ్మనే మన పార్వతీ స్వయంవరము, గిరిజా కళ్యాణం ఏమిటి కంటాము అంటే, సామాన్యంగా పార్వతి అంటే ఒక చేతిలో పాశం ఉంటుంది, ఒక చేతిలో అంకుశం ఉంటుంది. కానీ ఈ పార్వతికి పాశము లేదు, అంకుశము లేదు. 2 చేతులను కమలం మొగ్గు ఈడు చూడ, దీని పక్కన ఈ పైన 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 రావ కాకుండా ఈడు చూడ, ఒక చేతిలో 2 చేతులను కమలం మొగ్గు ఉంది. ఆ కమలం మొగ్గు ఎప్పుడు ఉంటుందో అప్పుడు పార్వతీ స్వయంవరము అని మనకి లెక్క. అయినా 3వ ప్రాకారంలో వచ్చి బగళాముఖి దుర్గా దేవస్థానం ఉంది. దుర్గా దేవస్థానము దుర్గా దేవస్థానం కొన్ని దేవస్థానం ఉంటుంది, కానీ ఇక్కడ బగళాముఖి మన ఇండియాలో ఆడలేదు. బగళాముఖి కారణం ఏమి అంటే, విష్ణు అంశమును ఉంది, శివుని అంశము ఉంది, 2 ఉంది. శంకు, చక్రము, ఖడ్గము, త్రిశూలము. ఏమాడు విశేషము అంటే, పరకీయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర విశ్వచలి చూర్ణికారి సర్వదోషివార్థం అస్మిన్ గృహే అస్మిన్ శరీరే భూత ప్రేత విశాఖ స్తంభిని దుష్టగ్రహ దోష నివారణార్థం. అంటే దీనికి అర్థం ఏమప్ప అంటే వామాచారం అంటే బ్లాక్ మ్యాజిక్ చెప్తారు. బ్లాక్ మ్యాజిక్, యంత్రాలు, మంత్రాలు, కోట సమర్పణ, జమీన్ వేద్యులు, కుజదోషాలు, ఏమే సమస్య ఉన్నా కూడా
బగళాముఖి సన్నిధిలో పరిహారమైన దృష్టిని ఇంకా సంకల్పం వచ్చి కృతయుగంలో అత్రి మహామునిలో కలియుగంలో బట్టి విక్రమార్కుడు ప్రతిష్ఠించింది. బట్టి విక్రమార్కుడు ఏం ప్రతిష్ఠేయాలా అంటే వాడికి 7 రాశి శనికాటు ఉంటుంది. ఎవరికి? బట్టి విక్రమార్కుడికి. ఆ 7 రాశి శనికాటు పరిహారం కావాలంటే వేదాడు వశంలో పోయి నేపాళ్ళ గండగీ నదికి పోయి అక్కడి నుంచి సాలిగ్రామ శిలను తీసుకొచ్చి తానే సొంతంగా కెట్నెస్ చేసి ప్రతిష్ఠ చేస్తే నీకు వచ్చిన 7 రాశి శనికాటు పరిహారం అవుతుంది. వాడి తల్ల రాసి ఉంటుంది. దాన్ని ఇంకా వాడి బేటాల వశంలో పోతాడు. ఆర్థిక శిలను తీసుకొని వచ్చి తానే సొంతంగా కెట్నెస్ చేస్తాడు, ప్రతిష్ఠ చేస్తాడు. వాడికి వచ్చిన 7 రాశి శని కూడా పరిహారం అయిపోతుంది. పరిహారం అయిపోయినాక వాడికి జిగుప్స వస్తుంది. జిగుప్స అంటే వైరాగ్యము. ఏమిటి వైరాగ్యం వస్తుంది అంటే నేను ఇంతంతా 3 యుగాలు కాసి నేను దీన్ని తెచ్చి ప్రతిష్ఠ చేసి నాకే 7 రాశి శనికాటు కూడా పరిహారం అయిపోయి ముందుడికి ఈ బగళాముఖి పూజలు పురస్కారాలు హోమాలు నైవేద్యాలు ఎవరు చేసేవాళ్ళు నాకేమైనా వెళ్ళిపోతా అలా చేసేవాళ్ళు. నా తొట్టికి ఏమో పూజ లేకుండా పైకడానికి పశ్చాత్తాపడినప్పుడు అప్పుడు అత్రి మహాముని చెప్తారంటే ఇది నీకోసం ప్రతిష్ఠించారు కాదప్ప. కలియుగంలో యా దేవుడు పూజ చేస్తారు, యా దేశం పూజ చేస్తారు తెలియదు. కానీ బగళాముఖికి అంతా ఖండితంగా పూజ చేస్తారు. హోమాలు పూజలు నమస్కారాలు యథేచ్ఛంగా బాగా నడుస్తుంది. కాబట్టి నువ్వు ఏమేమి చేసి నువ్వు నెమ్మదిగా పోవని చెప్పినప్పుడు ఆ పద్ధతిగా ఈ పద్ధతికి బగళాముఖిలో విశేషంగా పూజలు పురస్కారాలు నడుచుకోవాలని వస్తూ ఉంటాయి. నా 3వది వచ్చి మారేం దర్శనం రేపు మన జాతర అక్కడ వచ్చి శంకరాచార్యులు బీజాక్ష ఎత్తుకొని మెత్తుపోయినది. విశేషంగా వ్యాపారస్తులకి ఎవరు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు సంతాన భాగం బిడ్డలు లేరు సంతాన భాగము. ఉష్ణ జ్వరంతో ఎప్పుడూ ఉష్ణంగా ఉంటుంది, దగ్గుతూ ఉంటారు. ఉష్ణ జ్వరాన్ని శీత జ్వర కఫము సైనస్ అంటారు. కఫం వచ్చేది ఉష్ణ జ్వర, శీత జ్వర, కఫ జ్వర, క్లేశమ జ్వర, శనిపాత జ్వర అంటే బాణతులకు శనిపాత జ్వరం వస్తుంది. మొదటి కాలంలో వస్తూ ఉండే, ఇప్పుడు వస్తాయో తెలియదు కానీ మొదటి కాలంలో శనిపాత జ్వరాన్ని వస్తూ ఉండే. ఉష్ణ జ్వర, శీత జ్వర, కఫ జ్వర, క్లేశమ జ్వర, శనిపాత జ్వర సర్వరోగ నివారణార్థం ఏమే కాయ కథాలు ఉన్నప్పుడు రోగం నివారణ అవుతుంది అని ప్రతిష్ఠ ఏంటది మారం దేవస్థానం. ఒక నిమిషం ఈ బగళా మారం 4 అయినకి ఈడ 5 యావది అంటే ఎనుకుండే లింగం వచ్చి మార్గదర్శేశ్వర అంతే. అత్రి మహామునికి ఆ లింగము మార్గదర్శనంగా ఉండేట. అదే నువ్వు వచ్చిన భక్తాదులు కూడా అది మార్గదర్శనంగా ఉండాలా అని చెప్పి మార్గదర్శేశ్వర అని చెప్పి పేరు పెట్టి నామకరణం పెట్టేస్తారు ఎనుకుండే లింగం. అనక ముందుండే లింగం వచ్చి ఆత్మలింగము. ఈ ఆత్మలింగం చేతిలో పెట్టుకొని వాళ్ళు ఒక మహాసంకల్పం చెప్తారు. ఏం చెప్తారు మహాసంకల్పం అంటే పూజాకర్త నామస్య యజమానస్య మాతృవర్గాణాచ అంటే తల్లి పక్క వచ్చిండే దోషాలు, పితృవర్గాణాచ తండ్రి పక్క వచ్చిండే దోషాలు, ఈ 2 దోషాలు కలుపుకొని ఇహ జన్మ అంతర్జన్మ అంతరాంత జన్మ పునర్జన్మ శిశుహత్యే గోహత్యే బ్రాహ్మణ హత్యే మార్జాల హత్యే సర్పహత్యే బిల్వృక్షఛేదన ఔదంబర వృక్షఛేదన విగ్రహ స్ఫోటేన సర్వదోషేణ సర్వప్రాయాసితేన తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ప్రాయాసితము. ఏం ప్రాయాసితము? ఏకవార రుద్రాభిషేకార్థం కర్మ కరిష్యామి. ఎవరు ఈ ఆత్మలింగానికి ఏకవార రుద్రాభిషేకం చేసుకుంటారో అట్లా వాళ్ళకి జన్మజన్మాంతరాలు పాపాలు పరిహారం అయితే దృష్టిగా అత్రి మహాముని చేసిన ఆత్మలింగం. ఇది ఇంకా ఒక విశేషం ఏమంటే బెంగళూరులో గవి గంగాధర స్వామి దేవస్థానంలో సంక్రాంతి పడినాడు సూర్యుని కిరణాలు సాయంకాలం పడుతుంది. మనకి శివరాత్రి రోజు సూర్యుని కిరణాలు ఆత్మలింగం పడతాయి. ఈ కలర్ చేంజ్ అయ్యేది సూర్యుని కిరణాలు చూపిస్తాను చూడనా మిగిలిన తర్వాత చెప్తాను. ఇది చూడండి ఇతర పొద్దున్నే 6 గంటల నుంచి కాబట్టి 12 గంటల వరకు రక్తవర్ణము ఇతర ఎరుపుగా ఉంటుంది. ఇతర పొద్దున్నే 6 నుంచి 12 రక్తవర్ణం ఎరుపు ట్రాన్స్పరెంట్ కలర్ అంటారు. దీన్ని ట్రాన్స్పరెంట్ కలర్ అంటారు. లైట్ వెయిట్ 12 గంటల నుంచి 4 గంటల నుంచి తర్వాత 4 నుంచి పొద్దున్నే 6 గంటల వరకు మధువర్ణము అంటే ఏమిటికి మధువర్ణము అంటే తేనె పులుగు మనకి ఎంగిలి చేసినా కూడా ఆ తేనె దేవునికి శ్రేష్టము. కానీ ఎంగిలి అనేది దోషం లేదు. కానీ తేనెకి చాలా విశేషమైనది. అందుకే ఇది తేనె కలరు. ఇది చాలా విషయం. అందుకే 4 గంటల విశేషంగా దీనికి పంచామృతం అభిషేకం చేసినప్పుడు ఉంటుంది మధువర్ణం. ఇది 3 విశేషము. అన్నాక బెంగళూరులో గవి గంగాధర స్వామి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సూర్యుని కిరణాలు పడతాయి. అదే కదా మనకి చెప్తాను ఏంటంటే ఈ సూర్యుడు మనకి సంవత్సరంకు అభివృద్ధి కావాలనే దృష్టికనే రుద్రాభిషేకం. ఏమిటి రుద్రాభిషేకం అంటే శివునికి మించిన దేవుడు లేదు, గాయత్రి మంత్రాన్ని మిగిలిన మంత్రము లేదు, రుద్రాభిషేకన మిగిలిన అభిషేకము లేదు. ఎన్ని అభిషేకాలు ఉంటాయి? తేనె అభిషేకం ఉంటుంది, యూభూతి అభిషేకం ఉంటుంది, జలాభిషేకం ఉంటుంది, పూల అభిషేకం ఉంటుంది. అన్ని అభిషేకం సర్వశ్రేష్టమైన రుద్రాభిషేకం.
రుద్రాభిషేకం అంటే 3,000,000 దేవతలు అంటే 3 కోటి దేవుళ్ళు రుద్రాభిషేకం లోపలికి వచ్చేస్తారు. అవతలు ఎవరు ఉండలేదు. అప్పుడు ప్రతి ఒక్క దేవుడిని మనం ఎదుర్కొని పోయే పని ఉండలేదు. కాబట్టి 3,000,000 దేవుళ్ళు ఎప్పుడు ఈశ్వరునికి అభిషేకం పుట్టి ఆడుంటారు. కాబట్టి ఈశ్వరునికి అభిషేకం చేసినప్పుడు అన్ని దేవుళ్ళకు చేయలేకట్లయిపోయా అనే ఒక దృష్టిని అత్రి మహాములు కృతయుగంలో ప్రదర్శిస్తారు. అర్థమైంది తప్ప ఇది ములబాగల్ ఇంకా 3 కిలోమీటర్లు విరూపాక్ష దేవస్థానము. బెంగళూరు ఇంకా వస్తే కూడా మీకు 100 కిలోమీటర్లు అవుతుంది. చిత్తూరు, పల్మేరు, బంగారుపల్లి, తమిళనాడు ఇక్కడ ఇంకా వచ్చినా కూడా మీకు 100-150 కిలోమీటర్లు అవుతుంది. ములబాగల్ ఇంకా టౌన్ 3 కిలోమీటర్లు విరూపాక్ష దేవస్థానము. నా పేరు విరూపాక్ష స్వామి దేవస్థానం అర్చకులు కుమారస్వామి. 9980980205 కుమారస్వామి విరూపాక్ష టెంపుల్. ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు.